ఈ దోశ పిండిలోకి ఈ పల్లీలు పుట్నాల పప్పు చట్నీ బాగా రుచిగా ఉంటుంది. ముందుగా పల్లీలు కసిని తీసుకొని వేపుకొని నూనెలో పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక టమాటో నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి వేయించుకున్న ఒకటి, వేయించుకోబోయిన ఒకటి. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది. మొత్తం ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని, చిన్న మిక్సీ జార్లో కొంచెం పూసరి వేసుకొని ఇది ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకుందాం. ఇక మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా ఇది ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి తర్వాత చిన్న నాలుగు పెట్టేసి నూనె కొంచెం వేడెడుతూ ఆలు గింజలు తాలు గింజలు అలా వేగాక కొంచెం ఒక చిన్న ఎండుమిర్చి ఇలా బాగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిరుమల తీసేసుకున్నాక ఇలా కలిపేసుకొని ఉప్పు సరిపోతే చూసి కొంచెం వేసి పెట్టుకుంటే వేడి వేడి దోశల్లోకి పుట్నాల పప్పు పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దోశ పిండి చట్నీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.